ఎప్పటినుంచో ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే కుదిరింది. అదేంటనేది చూసేయండి. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అందరూ చూడాలి. ఈ టిప్ కోసం కావాల్సింది పసుపు కంపల్సరీగా ఉండాలి పసుపు. అది కూడా మనకి ఆర్గానిక్‌గా ఉంటది కదా! ఇంట్లో పసుపు కొమ్ములు పౌడర్ తయారు చేసుకుందైనా పర్వాలేదు. కానీ బయట మార్కెట్‌లో పసుపు పౌడర్ ఉంటది కదా! అదైతే అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు. నా దగ్గరైతే బయట కొనేదే పసుపు పౌడర్ ఉంది. అది పనిచేయదని చెప్పి మా గార్డెన్‌లో పసుపు మొక్కలున్నాయి. అవి 2 మొక్కలైతే తీశాను. 2 పసుపు కొమ్ములైతే వచ్చాయి. నీట్‌గా శుభ్రంగా కడిగేసుకొని తొక్కంతా తీసేసాను. ఇక్కడ స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫుల్‌గా. ఇంక ఇందులో మిక్స్ చేసుకోవడానికి పచ్చి పసుపు కొమ్ము తీసుకున్నాను కదా! అది శుభ్రంగా ఇలా తొక్క తీసేసాను. గ్లాస్‌లో చిన్న గ్లాస్‌లో వేసుకొని గసగసాలు ఒక స్పూన్ వేసేసి శుభ్రంగా దంచేసుకోవాలనమాట. మెత్తగా ఈ 2 కలిపి దంచేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా! మెత్తగా ఇలా దంచేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మరుగుతున్నాయి వాటర్. అందులో అయితే ఇది మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా పట్టికండి ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఇది ఎప్పుడు నేను స్టాక్ పెట్టుకుంటాననమాట ఇంట్లోన. ఎందుకంటే మా పాపకైతే ఇలా చేసి ఇస్తాననమాట అప్పుడప్పుడు. తనకి కడుపులో ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలకి మోషన్స్ గట్టా అవుతూ ఉంటాయి కదా! కడుపులో మంట అని అంటారు. నేనైతే ఎప్పుడు బయట నుంచి మెడికల్ షాప్‌లో నుంచి టాబ్లెట్స్ తీసుకొనొచ్చి ఇవ్వడం గట్టా ఏం లేదండి. ఇలాగే చేసి ఇస్తాననమాట. వెంటనే తగ్గిపోద్ది. నాకైతే ఇది బాగా పనిచేస్తుందనమాట. మీరు పిల్లలేంటంటే 3 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే ఇలా ఇవ్వచ్చు. ఎవ్వరికైనానండి కళ్ళు మంటలు గానీ, కడుపులో మంట, మోషన్స్ ఇలా ఏవి వచ్చినా సరే పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా తాగొచ్చు. బాగా పనిచేస్తది. ఈ టిప్ ఎప్పటినుంచో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మొన్నేంచి మా పాపకి మళ్ళీ కడుపులో మంటగా అనిపిస్తుందంటే ఇంకా ఇలా చేసి ఇచ్చాననమాట. వెంటనే తగ్గుతది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.